గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు. మైనర్లు నేర చరిత్రలో లేనోళ్లను రిలీజ్ చేయండి. స్టూడెంట్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు చేయొచ్చు, కానీ బలవంతపు చర్యలు వద్దు. సుప్రీంకోర్టు. పోలీసుల బల ప్రయోగంపై ఎంక్వైరీ అవసరమని వ్యాఖ్య. సుప్రీం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్ ఏర్పాటును పరిశీలిస్తాం. అన్ని డిజిటల్ ఆధారాలు భద్రపరచాలనే ఆదేశం. నిరసనలపై చర్యలు. దేశవ్యాప్తంగా ఒకే ప్రోటోకాల్ అవసరమన్న సిజేఐ. ఇది కథ. ఇటు మైనర్లను నేర చరిత్ర లేనోళ్లను రిలీజ్ చేయాలని చెప్పారు. ఇది పూర్తి స్థాయిగా డిజిటల్ కాపీలను సేవ్ చేయండి, ఆధారాలను సేవ్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ. ఉదయమంతా ప్రతిపక్షాల ఆందోళనలు, మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడతాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. విద్యార్థులేమైనా టెర్రరిస్టుల? ప్రియాంక గాంధీ. వారిపై పిల్లెట్ గన్స్ తో పేలుస్తారా? కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీత. యూపీఏ హయాంలో 22 పేపర్ లీక్లు. ప్రతిపక్షాల సెలెక్టివ్ ప్రొటెస్ట్. బన్సూరి స్వరాజ్. నీట్ను రద్దు చేయాలి. డిఎంకే ఈ బిల్లుతోనూ ఒరిగేదేమీ లేదు. గొగోయ్ బిల్లుకు టీఎంసీ మద్దతు, కానీ కేంద్రం తీర్పై ఫైర్. ఇక్కడ దరిద్రం ఏంటంటే, మీ హయాంలో తప్పు జరిగిందయా, ఒక పేపర్ లీక్ అయిందయా అంటే రాజకీయ నాయకులు ఏ స్థాయికి పోయారంటే, మీరున్నప్పుడు 22 సార్లు పేపర్ లీక్ అయింది అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 152 సార్లు లీక్ అయింది పేపరు. వాళ్ళు ఉన్నప్పుడు 22 సార్లు లీక్ అయింది పేపరు. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నము, ఎట్లా జరిగిందని విచారణ చేసి మరి దీనికి కారణం వీళ్ళు, దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం, మేము వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని వివరణ ఇవ్వాల్సింది పోయి, నువ్వు దొంగతనం చేసినావు అంటే నువ్వు 4 సార్లు దొంగతనం చేసినావు, కానీ ఒకరినొకరు సమర్థించుకుని సిగ్గుపడాల్సింది పోయి, మేము మా దాంట్లో గీ తప్పే జరిగింది, మీ దాంట్లో గంత తప్పు జరిగింది అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు రాజకీయ నాయకులు. అట్లా ఉంది. వాళ్ళు ముదిరిపోయారు. ఇక అసలు తప్పును తప్పుగా స్వీకరించే పరిస్థితుల్లో ఈ దేశ రాజకీయ నాయకులు లేరు. వాళ్ళ మెదళ్ళన్నీ మొద్దువారిపోయినాయి అంటారు కదా, అట్లా ఇక మేము ఏది చేస్తే అదే కరెక్ట్ ఈ దేశంలో. మమ్మల్ని ఒకడు ప్రశ్నించదు, ఎవడన్నా ప్రశ్నించింది అనుకో వాని తప్పులు ఎత్తి చూపిస్తాం తప్ప మాది తప్పు అని ఒప్పుకునే పరిస్థితిని కోల్పోయారు రాజకీయ నాయకులు. ఎందుకు అంటే 75 ఏండ్ల నుంచి మూస ధోరణిలో బతుక్కుంటూ వచ్చి ఇక వాళ్ళకు బై జీన్స్ బై పెరుగుతుంటే చూడడం, ఇక ఇదే రాజకీయ నాయకులేమో, ఇట్నే ఉండాలనేమో, ఇక మనం చేసిందే కరెక్ట్. దోపిడీ రాజకీయ నాయకుడు అంటే అవినీతి చేయాలి, దోపిడీ చేయాలన్న ఒక చూసుకుంటూ రావడమే అట్లా వచ్చేసి రాదు ఇక ఈ మూసధోరణి రాజకీయాలల్లో. అట్లా ఇప్పుడు పేపర్ లీక్ అయింది ఏది అని మాట్లాడుతుంటే, తప్పు చేసిన శిక్షించాల్సి పోయి మీ దాంట్లో కాలేదా, అన్ని రాష్ట్రాలలో కావట్లేదా అని ఓ రాజకీయ నాయకుడు సమర్థించుకుంటున్నాడు. అంతకంటే సిగ్గు తప్పిన పని ఇంకోట్లేదు, ఇజ్జత్ తక్కువ పని ఇంకోట్లేదు. అది ఆలోచించాలి. అసలు మొత్తం పూర్తి స్థాయిలో మారాల్సిన అవసరం ఉంది వ్యవస్థ. హైడ్రాను వద్దంటున్నది బీఆర్ఎస్ లీడర్లు, కబ్జా కోర్లే. మరి కబ్జా కోర్లు బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేయరు. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు అంటే అలా ఎవరైనా కబ్జా కోర్లు ఉంటే అరెస్ట్ చేయరు. మరి మీరు వాళ్ళని అరెస్ట్ చేయట్లేరు కదా, వాళ్ళని టచ్ చేయడానికి భయపడుతున్నారు కదా. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది. తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్. రాష్ట్రంలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదు. పేపర్ లీకేజీపై కేంద్రం చట్టం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై తీసుకుంటుందని వెల్లడాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదు అన్నారు కదా, ఎట్లా ఉండదు? దానికి ఏంది, ఏం దానికి చేసే చర్యలు? తప్పుడు సమాచారంతో కోర్టులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తప్పుడు సమాచారం ఇస్తే కోర్టు పక్కదోవ పడుతుందా? న్యాయం అన్యాయం చెప్పాల్సిన కోర్టుకు తప్పుదోవ పట్టిస్తున్నాడు. ప్రభుత్వంలో మీరున్నారు, వేరేటోళ్ళు తప్పుదోవ పట్టిస్తారు ఆ కోర్టును. ఇవాట్లో ఉన్నది కదా. హైడ్రాను కబ్జా కోరులు బీఆర్ఎస్ లీడర్లే వద్దంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసిన వాళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్లతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తారు. అసలు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేది ఏంది నాకు అర్థం కాదు. అంటే తప్పుదోవ అంతో ఇంతో పట్టిస్తే ప్రభుత్వం పట్టిస్తుంది, ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి ఉంటుందా, నార్మల్ ప్రజలకు ఉంటుందా తప్పుదోవ పట్టించేది? కబ్జా కోరులే తప్పుదోవ పట్టిస్తారంటే మీరు గంత శాతం ప్రభుత్వం మీది. ఇంత అధికారం ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి, ఇంతమంది మంత్రులు ఉండి, రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వంనే లెక్క చేయకుండా గడ్డి పూస లెక్క అవతల పడేసి కబ్జా కోరులు న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారంటే మీరు ఎంత శాతగాని పరిస్థితుల్లో అని అర్థం. ప్రభుత్వం గుడ్డిగుర్రాల పనులు అవుతుంది ఆ ప్రభుత్వం, కళ్ళకు కనబడట్లేదు ప్రభుత్వానికి. ఇంకా కబ్జా కోరులు న్యాయ వ్యవస్థనే తప్పుదోవ పట్టిస్తుంటే మీరు ఏం చూస్తున్నారు? సినిమాలు చూస్తుర్రా, షికారులకు తిరుగుతుర్రా? రాష్ట్రంలో పరిపాలన మీద అవగాహన ఉందా, సోయి ఉందా మీకు? మీరు కొట్టు కదచ్చలే సరిపోతుండే. ఒక కబ్జా కోరులే న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు మీరే అంటున్నారు.
ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ మిమ్మల్ని గడిపోస లెక్క చేసి వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారంటే మీరు ఎంత శతమైన పరిస్థితులు అనుకోవాలి. మేము ఆలోచించాలి. ప్రభుత్వం ఆ మాట చెప్పుకోవాలంటే వాళ్ళు తప్పుదో పట్టించినా మీకు సిగ్గుచేటు అది. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక రైట్, రియంబర్స్మెంట్ సమస్య ఉండదు అంటే దేని మీద ఉండదు, ఎందుకు ఉండదు అంటే ఫీజులు ఎవరి అకౌంట్లో వేస్తారు, పిల్లల అకౌంట్లో వేస్తారు. అప్పుడు ఫీజు ఎవరు కట్టాలి, కాలేజీకి స్టూడెంట్స్ కట్టాలి. ఈయన ఎప్పుడు వేసినా వాడు ఏం చేస్తాడు, కాలేజీ వాడు నాకు ఈ డేటుకు కట్టని చెప్తాడు. ప్రభుత్వం వేసిందా వేయలేదా వాళ్ళకన్నా అవసరం. ఇక యాజమాన్యాలు ఏం చేస్తాయి, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాయి, మీరు ఫీజు కట్టండి అయ్యా, ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి రేపేస్తారు, మాకేం సంబంధం, మీరైతే ఇప్పుడు కట్టరు అని వాళ్ళని ఒత్తిడి చేస్తుంది. వాళ్ళ పిల్లలకు భయపడి వాళ్ళు బయటికి రాగలుగుతారా? కండ్ల ముందట అధిక దోపిడీ జరుగుతూనే జిల్లా విద్యాశాఖ అధికారి ఏమంటాడు, నాకు బోర్డు కంప్లైంట్ ఇవ్వలేదు, సంతోషంగా కడుతుర్రని అడ్డమైన మాటలు మాట్లాడే వ్యవస్థలో బతుకుతున్నాం మనం. రేపు ఫీజు రింబర్స్మెంట్ గురించి తల్లిదండ్రులను యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే ఎవరిపై కంప్లైంట్ ఇవ్వాలా? వాళ్ళ పిల్లల చదువు భయపడి అప్పో సప్పో స్థాయి లేకున్నా కూడా తెచ్చి ఆడ కట్టాల్సిన పరిస్థితి. ఇక సమస్యానంగా వస్తే ప్రభుత్వానికి ఇదే ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం కట్టాలి కాబట్టి యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాయి కాబట్టి సమస్య ఉంది. రేపు తల్లిదండ్రుల మీద పోతే ఆ ఒత్తిడి వాళ్ళు ప్రభుత్వాన్ని అడగరు కదా. ఇక నువ్వు చస్తావస్తావు నాకెందుకు, నా ఫీజు నాకు కట్టిన తల్లిదండ్రులు అడుగుతాడు. అప్పుడు చచ్చినట్టు వాళ్ళు కడతారు. ఇక వీడేసిన వాళ్ళు లెక్క, అందుకే సమస్య ఉండదు అంటుర్రేమో బహుశా. అట్లుంది వ్యవస్థ. తప్పించుకుంటున్నాయి ప్రభుత్వాలు, అవి చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా సమస్య ఎందుకు ఉంటుంది? నువ్వు తలకెక్కించుకుంటే సమస్య ఉంటుంది, వదిలేసి ఎందుకుంటే సమస్య ఉండదు. బ్యాంకులకు భారీగా మినిమం బ్యాలెన్స్ ఆదాయం. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని అకౌంట్ల నుంచి బ్యాంకులు వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. 2025-26లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు తమ ఖాతాల నుంచి ఏకంగా 4,948 కోట్ల ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. గవర్నమెంట్ బ్యాంకులు 2,138 కోట్లు పెట్టుకున్నాయి. ఈ ఓన్ సొమ్ము. ఈ మినిమం బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేయరు? సామాన్యులు మెయింటైన్ చేయరు. వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటే అకౌంట్ తీసుకుని ఆ సామాన్యులు మెయింటైన్ చేయరు. వాళ్ళ కాంచెలు దాదాపుగా 2 బ్యాంకులు కలిసి 7,000 కోట్ల వరకు దోసుకున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయదు. ఈ 7,000 కోట్లలో వాళ్ళకి ఇంత కమిషన్ ఇస్తే నోరు మూసుకొని కూర్చుంటుంది. బ్యాంకుల దోపిడీ ఎక్కువైంది. బ్యాంకుల కనీస అవగాహన లేకుండా వాళ్ళు ఎంత దుర్మార్గం గురంటే, నిన్న ఒక ఆర్టీఐ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్కు, ప్రభుత్వ రంగ సంస్థ మేనేజర్కి ఇస్తే ప్రతి బ్యాంకు మేనేజరు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించాలి ఆ బ్యాంకులో. ఆర్టీఐ ఇంతవరకు ఆ బ్యాంకులో ఓడేయలేదట. కనీసం తీసుకోవడానికి ఆసక్తి చూపెట్టట్లేదు, భయపడుతున్నారు ఇది మేము తీసుకునేది కాదని. అంత నిర్లక్ష్యంగా ఉన్నాయి బ్యాంకు వ్యవస్థ. ఈ దోపిడీకి మాత్రం పట్టం కడుతున్నాయి బ్రహ్మాండంగా. ఆలోచించాలి ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం అసలు ఏం పరిపాలిస్తుంది, ఏం చేస్తుంది? విచ్చలవిడిగా దన్నుకుంటారు ప్రజల కాంచెలు సొమ్ము, మినిమం బ్యాలెన్స్ లేవని. ఇంకా ఇప్పుడేం చూసిర్రు, నీరవ్ మోడీ మన ఈయన ఉన్నాడు కదా కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, వీళ్ళు పోయినప్పుడు ఆ డబ్బులన్నీ పేదల కాంచెలను నొక్కినాయి బ్యాంకులు. ఒక్కొక్కరి అకౌంట్లో 700, 800, 1,100 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని పొట్టు 9,000 కోట్లను సంపాదించినాయి. ఇప్పుడు ఈ లెక్క కేవలం 2025 నుంచి 26 లోపే. అంతకుముందు 2015-14 కాంచెలు దిగిరి మీరు ఈ లెక్కలు. లక్షల కోట్లు ఉంటాయి దోపిడీ ఈ బ్యాంకులు చేసినాయి. అరే మన డబ్బులు మనం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి వానే బాగు చేయాలి. అట్లుంది వ్యవస్థ. పాకిస్తాన్ నోట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నోట్లను తెచ్చేందుకు కేంద్రం రెడీ అవుతున్నది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుల మేరకు 200 కోట్ల విలువైన 10-20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తీసుకురానుంది. ప్లాస్టిక్ నోట్లు తీసుకొస్తాడు ఎందుకో మరి. అప్పట్లో కూడా నోట్లు రద్దు చేసి నేను బీభత్సంగా బ్లాక్ మనీ పట్టుకొస్తా అని చెప్పిండు మన ద్వారా. భలే పట్టుకొచ్చిండు బ్లాక్ మనీ. రూపాయి తీయలే. వాళ్ళ ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగినాయి ఆయనకు కావాల్సిన వాళ్ళకి. రాష్ట్రమంతా వానలు. వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం. హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన. నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వానలు పడితే మంచిదే అన్ని 4 రోజులు. రాష్ట్రానికి కరువు బృందాలను పంపించండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటలపై ప్రభావం తదితర సమస్యలపై చర్చ. PMAY జీ కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని రిక్వెస్ట్. రైట్. ఎల్నినో ఎఫెక్ట్. ధాన్యం వేలం రద్దు. 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్ అట. నిర్ణయించిన రేటు కన్నా తక్కువ కోట్ చేసిన బిడ్డలు.
అగ్గువకు తగ్గించుకునేందుకు బిల్లర్ల యత్నం. ఈలోగా మనసు మార్చుకున్న ప్రభుత్వం మిల్లింగ్ చేసి పీడిఎస్ అవసరాలకు వాడుకోవాలని నిర్ణయం. అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తలదించుకుంటున్నా, క్షమాపణ అడుగుతున్నా టీఆర్ఎస్ చీఫ్ కవిత. గిది కథయిగా అప్పుడు పాలించిన కుటుంబం అయింది, పాలించలేదా నువ్వు మాత్రం అధికారం నుండి? గెలవకున్నా కూడా మీకు ఎమ్మెల్సీలు కట్టబెట్టలేదా? ఓడిపోయినా కూడా ఇక ఇప్పుడు బయటకు వచ్చి సిగ్గు తలదించుకుంటుందట, క్షమాపణ అడుగుతుందట టీఆర్ఎస్ కవిత. ఎంత దుర్మార్గ పాలన అయితే కన్నబిడ్డ వచ్చి బయటకు వచ్చి అట్లా మాట్లాడుతుంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వానికి అవపడట్లే. మరి ఈ ప్రభుత్వం ఎంత కమ్ముడు పోయిందో, చీకటి ఒప్పందాలు ఏం చేసుకుందో. అలా కన్న బిడ్డే ఆ పార్టీలు ఉన్నామే బయటకు వచ్చి ఆ కుటుంబంలో ఉన్నందుకు, పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తలదించుకుంటున్నా, క్షమించురి అని అడుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం కండ్లకు అవపడట్లే, షోలకు వినపడట్లే. మరి వాళ్ళు ఏం అవినీతి చేసిరో బయటికి తీద్దామని. సైబర్ మోసాలకు మరణశిక్ష, యాంటీ స్కామ్ బిల్లును పాస్ చేసిన మయన్మార్. మోసం చేయించిన ఉరే. అమెరికా, చైనా సహా పలు దేశాల్లో ఒత్తిడితో చట్టమట. గబ్బిలాలు సూపర్ హీరోలు. పంటలను కాపాడటమే కాదు, డెంగ్యూ మలేరియా వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి. కోలార్ గబ్బిలాలపై ఉస్మానియా యూనివర్సిటీ DNA స్టడీ అట. ఈ గబ్బిలాల వల్ల ఇటు పంటలు కాపాడమే కాకుండా డెంగ్యూ మలేరియా వ్యాప్తిని కూడా అడ్డుకుంటున్నాయట. గబ్బిలాలను అపశకునంగా భావిస్తాం, కానీ అవి మన ఆరోగ్యానికి, పంటలకు మేలు చేసే సూపర్ హీరోలు అని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఒక్కో గబ్బిలం వేలాది కీటకాలను తిని రైతులకు కోట్ల రూపాయలు మిగిలిస్తున్నాయని తేలిందట. ఏది పంటను ఖరాబు చేసే కీటకాలను ఇది తింటున్నాయట. రైట్. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న గబ్బిలాలపై ఉస్మానియా యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ బయాలజీ బృందం నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ థ్రెటెన్డ్ టాక్సాలో ప్రచురితమైంది. ఇది వ్యవస్థ. ప్రపంచాన్ని వణికిస్తున్న విలయాలు. అమెరికాలో టోర్నడో బీభత్సం, ఇండ్ల పైకప్పుల ధ్వంసం, 4 లక్షల ఇండ్లకు నిలిచిపోయిన విద్యుత్ అట. ఫ్రాన్స్లో తగలబడుతున్న అటవీ ప్రాంతం, యూరోప్లో కార్చిచ్చు, జపాన్లో పెను భూకంపం. ఎందుకు వణికిస్తుందంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. ములుగు జిల్లాలో టోర్నడో, మంగపేట మండలం కొమ్మటి వద్ద గాలివాన బీభత్సం, 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూలిన భారీ వృక్షాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్ 2 ఏళ్ల కింద ఆగస్టు 31 మేడారంలో భారీ టోర్నడో. పెద్ద బీభత్సమైన గాలివానలు అనమాట. రైట్. బీఆర్ఎస్ లీడర్లు కబ్జా కోరులే. ఏది మన హైడ్రాన్ ఆపేది. ఓ ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రతిపక్షాన్ని పట్టుకొని వాళ్ళు కబ్జా కోరులే, న్యాయ వ్యవస్థను తప్పుదో పట్టిస్తున్నారు. అంటే మీరు ఎంత శాతగాని పరిస్థితుల్లో డైరెక్ట్ చెప్తున్నట్టు ప్రజలకు. మీరు వాళ్ళే తప్పుదో పట్టిస్తే అంత పలుకుబడి, అంత పవర్ఫుల్గా ఉంటే మీరు ప్రభుత్వం ఉంటేది ఊడితేంది. ఎందుకు మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి కూడా ప్రజలు చేసిన తప్పనే కాడికి వచ్చింది వ్యవస్థ. హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు? ప్రైవేట్ స్థలంలో గోడ కూల్చాలని ఏ ఆధారాలు, ఏ అధికారాలతో కోరారు? ఇది వ్యవస్థాపరమైన వైఫల్యమే. తహసీల్దార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం. కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ NV శ్రవణ్ కుమార్ ఆదేశం. ప్రైవేట్ జాగాలో మీ బోర్డుల భూమి ఓనర్లకు నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా? హైకోర్టు ఆదేశించినా పట్టించుకోరా? హైడ్రాపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. 24 గంటల్లో బోర్డు తొలగించాలని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆదేశం. హైడ్రా సృష్టించిన విధ్వంసం, అధికారం ముసుగులో అరాచకం హైకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ మందలింపుల పరంపర, ఉల్లంఘన లెక్కింపు ఆగేలా లేదు. పదే కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగనాథ్ హైడ్రా కమిషనర్గా తక్షణమే తొలగించాలని సోమవారం జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఆదేశించగా, తాజాగా మరో 2 ఉదంతాలను న్యాయస్థానం అధికారుల తీర్పుపై మండిపడింది. ప్రైవేట్ జాగాల్లోకి జొరబడి బోర్డుల పాతడం, గోడలు కూల్చాలని నిర్ణయించడంపై న్యాయమూర్తుల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏం లేదు, ప్రైవేట్ జాగాలకు, ప్రైవేట్ ఇండ్లలోకి పోయి ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేయడం, సెటిల్మెంట్లు కాకపోతే అదే కనబడుతుంది మరి మా కళ్ళకు. కోర్టే చెప్తుంది డైరెక్ట్. అరే మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి, మీకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటం ముందర శంఖ ఊదినట్టే ఉంది మీ పరిస్థితి, అది తీయట్లేదు, ఇది పోవట్లేదు అన్నట్టే ఉందని ఆయన బీకేమన్నది చీఫ్ను. దాని మీద సమర్థన ఒకటి గట్లుంది పరిస్థితి. కోర్టులు తప్పుదోవ, హైడ్రాపై కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది మా విచక్షణ. దీనిపై ప్రభుత్వ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా. చాలా మంచి పనులు చేస్తున్న ఉత్తమ సంస్థ అది. మరి ఎందుకు ప్రజలందరూ ఓన్లీ కబ్జాకారులు, ప్రతిపక్ష పార్టీలే కాదు, సబ్బండ వర్ణాలు హైడ్రాని తిట్టినోడే కానీ పొగిడినోడు లేడు. మరి అంత మంచిదైతే ఎందుకు తిడుతుర్రు? హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తీర్పు మీద
చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇంకా నయం వీళ్ళ చేతుల కోర్టుకు సంబంధించి పవర్స్ లేవు కాబట్టి సైలెంట్గా ఉంటారు, కానీ లేకపోతే దాన్ని కూడా రద్దు చేసి పడేద్దు. అంత అంత నెగ్లిజెన్సీ ఉంది ఇలా కాడ. అసలు తెలిస్తే కదా పరిపాలన గురించి, దాంట్లో చదువుకుంటే తెలుస్తుంది. ఉత్తానే డిగ్రీలు కొనుక్కొచ్చుకుంటే ఓట్లకు నోట్లు పెట్టినట్టు ఎట్లా తెలుస్తుంది? ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళకు చట్టసభలలో కూర్చున్న వాళ్ళకు ఆ ముక్కు తెలవదు, మొక్కం తెలవదు, ఆ పరిపాలన విభాగం తెలవదు, రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులు ఇవ్వడం ఇలా ఇంతమంది ఉన్నా మీరు ఏం తెలుసా మీకు పరిపాలన గురించి? వాడో వీడో పక్క నుండి చెప్తే కబ్జాలు చేసుకుంటా దందాలు చేసుకుంటా ఓట్లకు నోట్లు వంచి గెలిచిన వాళ్ళు మీరంతా. మీరు చట్టసభల్లో పోయి పరిపాలన గురించి మీకు తెలుస్తుందా? మీ చక్కదనానికి దాని కథ తెలుస్తుందా? ఇక మీలాంటి వాళ్ళు పరిపాలిస్తే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ఇక మేము చూస్తాం. కోర్టును తప్పుదోవ పట్టిస్తుంటే మరి ఏం చేస్తారా మీరు? గుడిగురాల పండుగ అవుతురా? ఏం చేస్తారు? ఇంకా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అవినీతిని తీయలేకపోయారు, దాని అంగి బటన్ బీకలేకపోయారు. మీరు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొని సిగ్గుచేటు మీకు. అంటే ప్రభుత్వం అంత చేతగాందా? బచ్చగాలని చేసి అవతల వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు న్యాయ వ్యవస్థని. మరి మీరేం చేస్తారు? మీరు ఫారెన్ ట్రిప్లకు, ఫుట్బాల్ ఆడుకోవడానికి, ఫంక్షన్లకు, షారీ ఫంక్షన్లకు వీటికి పోయి అటెండెన్స్ వేసుకుంటూ వస్తారు అందరూ. ఇట్లుంది మీ చక్కదనం. రాష్ట్రంలో ఉంటే తెలుస్తుంది. పొద్దున్నాక ఢిల్లీలో మనకి ఏం తెలుస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో? ప్రతిపక్షాలు కబ్జాకోరు పక్కదోవ పట్టిస్తున్నాయి, తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటే సిగ్గుచేటట్లు చెప్పుకోనికి మీకు. హైడ్రా బ్లాక్మెయిల్ ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్ట్రాక్షన్ సాధనంగా మారింది. ఏం లేదు, ఇక ప్రైవేట్ స్థలంలో పోయి నువ్వు బోర్డులు పెడుతున్నట్టే గదే కథ. సెటిల్ అయితే నువ్వు తీస్తావు, లేకపోతే నువ్వు కూలుస్తావు. అది బ్లాక్మెయిల్ కాకపోతే మంచి పని అది. అనుమూల బ్రదర్స్ కబ్జాల జోన్కి హైడ్రా ఎందుకు వెళ్ళదు? హైకోర్టు వ్యాఖ్యల తర్వాత సర్కార్ వైఖరిలో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తాం. నీట్ లీక్ ట్రిగ్గర్, యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలి. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగద్దు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 63 సార్లు ధిక్కారం, కోర్టు ఆదేశాలు బేఖతారు, పదే ఉత్తర్వుల ఉల్లంఘన, మందలించిన మారని తీరు, 2 ఏళ్లుగా అరాచక కాండ. సో ఈ మోపున 63 సార్లు కోర్టు ధిక్కారించారు. ఏం చేయాలన్నా అరెస్ట్ చేసి లోపడేయాలి. ఇంకొన్ని అయితే వదిలిపెడతారా? మీ దందా నడుస్తుంది కాబట్టి అట్లా నడిపిస్తారు. మా ఉసురు ముట్టింది, మాకు చెప్పకుండా హైడ్రా అధికారులు మా ఇండ్లను కూల్చేసారు. వీళ్ళకి ఏం సంబంధం చెప్తావా? వాళ్ళని కబ్జా కోర్లా, వాళ్ళు దందాలు చేసుకోవాలా, కోర్టులకు పడగలు ఎత్తిన వాళ్ళ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలో తెచ్చుకొని చెమటోడ్చి జీవితాంతా కష్టపడేది. మాకంటూ మా పిల్లలకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నా పేదోళ్ళు వాళ్ళ హాల్లో ఉండగానే బెడ్రూమ్ కూల్చుకుంటూ వస్తారు. ఆ పాపం ఉక్కనే పోద్దా? ఆ ఉసురుకనే పోద్దా? చూడు ఆమె ఏమంటుంది, మా గోస ఊరికనే పోలేదు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ కోర్టు తప్పించింది. మా ఇంటిని కూల్చిన విషయం మీద మేము కూడా కోర్టుకు వెళ్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైడ్రా పెట్టి నిరుపేదలను రోడ్డున పడేసింది. మా ఉసురు ముట్టి రంగనాథ్ కోర్టు తగిన బుద్ధి చెప్పిందని పేదలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంది? 1000 మంది రోడ్ల మీద పడిన వాళ్ళు మీ వల్ల, మీ అరాచక కాండ వల్ల రోడ్ల మీద పడిన వాళ్ళు 1000 మంది. ఒక్క అవినీతి అధికారిని అరెస్ట్ చేయడం వల్ల ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని అవినీతి అక్రమాలు కూల్చిన హైడ్రా ఆ అక్రమాలకు సంతకాలు పెట్టిన అవినీతి లంచగొండ అధికారులను ఒక్కరిని అరెస్ట్ చేయలేమని. ఎందుకో వాళ్ళకాడ మీరెంత చీకటి ఒప్పందాలు చేసుకుర్రు? కేబినెట్ తీర్మానిస్తేనే నీళ్లు ఇస్తాం. కృష్ణా జలాలపై ఇరిగేషన్ అధికారుల మొండి వైఖరి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేవని నీటిని విడుదలకు నోట. వరద వస్తున్నా వదిలేసి పాలమూరుకు మొండి చేయి. జూరాల కుడి ఎడమ కాలువలు నీళ్ళు వదలాలని ప్రభుత్వం. వీడు ఉంటేగా అసలు ఇక్కడ మంత్రులు ఆ కథా కార్ఖానం ఈ రాష్ట్రంలో పడి వస్తేగా వాళ్ళు దీని గురించి ఆలోచించేది, క్యాబినెట్ కూర్చునేది. పొద్దుగూకులు ఢిల్లీలోనే పడి వస్తుంటుంది. ఈయన్ని తిట్టుకోడు, వాణి తిట్టుకోడు, ఇక అధిష్టానం పిలుచుడు, మీటింగ్లు పెట్టుడు. అరే మిమ్మల్ని గెలిపించింది ఎందుకు అని రైతులు బాధపడే రోజు వచ్చాయి. ఇంత దుర్మార్గం. రైతులు ఏంటి చేస్తున్నారు? పక్కన నీళ్లు లేవు, వర్షాలు లేవు, ఆ వరద వస్తుంది. మరి చిన్న కాలువలంగా ఎవరికో కొందరికన్నా ఉపయోగపడుతుంది కదా. అసలు ఈడ ఉంటే కదా వాళ్ళ సోయి ఇక్కడ ఉంటే కదా, తెలంగాణ మీద ఉంటే కదా సోయి. ఎక్కడ కబ్జాలు చేద్దాం, ఎక్కడ బోర్డులు పెడదాం, ఎక్కడ దోపిడీ చేద్దాం, ఎక్కడ సంపాదిద్దాం, వీటి మీద ఉంది వాళ్ళ ఆలోచన. రైతుల మీద, పరిపాలన మీద ఉన్నది. ఏ మంత్రి ఎక్కడ దోసుకుంటుండు, నేనెంత దోసుకోవాలి, ఏ ఎమ్మెల్యే ఎక్కడ దోసుకుంటుండు, నేనెంత దోసుకోవాలని మా ఊహల్లోనే బతుకుతుర్రు. ఆ మధ్య గొడవలు అవుతుంది, అధిష్టానం పిలుస్తుంది, ఇదే కథ నడుస్తుంది. వీళ్ళు ఏర్పడ్డ కాంచెలు ఇదే భాగవతం. ఇక ఏమన్నా మళ్ళీ కొద్దిగా గ్యాప్ వస్తే ఆశీర్వాద సభ, అటుకెక్కిన సభ, అడ్డమైన సభలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి మీకు మీరు డబ్బా కొట్టుకోవడం. ఒక్కడనే హర్షించిన రోజు ఉందా ఈ రాష్ట్రంలో? ప్రజాక్షేత్రంలోకి కోరి ఆ ధైర్యం ఉందా? మావోయిస్టులు లేరు కదా, నక్సలైట్లు లేరు కదా, ఎందుకని మీ గన్మెన్లు
తీసేసి ప్రజాక్షేత్రంలోకి పోయి ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రులు. ఆ ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారనే కదా మీకు భద్రతలు కల్పించింది ఇంతకుముందు. వాళ్ళందరూ నేరు పారేసిన మీరే చెప్పారు కదా, ఇక తీసేది ఎందుకు మీకు భద్రతలు? ఎందుకు అవసరం లేదు కదా. సింపుల్గా మీకు కేటాయించిన ఆర్టీసీ బస్సులలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఉంటాయి కదా, వాటిలలో ప్రయాణించారు ఇక రేపటి నుంచి. నక్సలైట్లు లేరు కదా ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. ఇంకెందుకు మీకు ఈ భద్రత, ఈ కథలన్నీ? బస్సులలో ప్రయాణించాలి మీరు కూడా సాదా మనుషుల లెక్క. ఆ ధైర్యం ఉందా మీకు? అసలు ఇప్పుడు రైతులు ఎండి చేస్తున్నారు, దీని మీద సోయలేదు, గొడవలు పెట్టుకుంటారు మీరు. ఎందుకు నిలబడతారా? మీరు సొంతంగా రాజకీయాలకు వదిలేసిపోయి ఆ ప్రజల ఉసురాన దాటుకుంటుంటుంది. ఈ నోట్ల రాజకీయాలు జరిగిన రోజులు ఎవడైతే దందాలు కబ్జాలు చేసి డబ్బులు సంపాదించాడో వాడే పోతాడు చట్టసభలకు. పూర్తి స్థాయిలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. లంగాలు, దొంగలు, లఫంగాలు అంతా ఓట్లకు నోట్లు వంచి గెలిచి చట్టసభలలో కూర్చుంటే వాళ్ళ బొంద తెలుసు వాళ్ళకు పరిపాలన గురించి, చట్టాల గురించి. ఏడ కబ్జా చేద్దాం, ఎంత చేద్దాం, ఏం లేదు. అందుకే దయచేసి జంజీ ఆలోచించాల్సిన మరో అస్త్రం ఏంటంటే, మరో దేని మీద మనం ఉద్యమించాలంటే, ఎన్నికల్లో పోటీ చేసేటోని కనీసం అర్హత పరీక్ష పెట్టాలి. అది మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ పెట్టి వాళ్ళ కనీసం క్వాలిఫై అయిన ఉంటే పోటీ చేసే ఇవ్వాలి. ఎవరిని పడితే వాడిని డబ్బులు ఉన్నోనికి ఇస్తే వాడు అలా కూర్చుంటే వానికి ముక్కు తెలవదు, మొఖం తెలవదు, ఆగం చేసి పెట్టారు రాష్ట్రాన్ని, దేశాన్ని. వాయిదాల్లో ఆరోగ్యం, రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ పాలన, ఇప్పటికే వాయిదాల్లో డిఏ బకాయిలు, బిల్లులు చెల్లింపు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే దిక్కు లేదు కానీ మీకు ఇవన్నీ గప్పాలు పడతారు. క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1, మొత్తం 89 కేసులతో ముఖ్యమంత్రుల్లోనే టాప్. 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో చంద్రబాబు. సంపన్న సీఎంలలో డీకే శివకుమార్ ఫస్ట్, బాబు సెకండ్. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వేదిక వెల్లడి. మొన్న జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తే వాళ్ళమే క్రిమినల్ కేసులోనే 800 మంది మీద 900 మంది మీద ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి మీద ఎన్ని ఉన్నాయి? 89 కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రుల్లోనే టాప్ మన ముఖ్యమంత్రి. మరి అట్లుంటుంది వ్యవస్థ. ట్రైనీ ఐపీఎస్ అరెస్ట్, ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ పోలీసులు. రేవంత్ నిర్ణయాలపై నిఘా, ఢిల్లీ పర్యవేక్షణ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు, ఎగ్జిక్యూటివ్ నియామకాలపై ముఖ్యమంత్రికి స్వేచ్ఛ చెక్. దళిత ఎమ్మెల్యేలు తుంగతుర్తి వివాదాలపై చర్చ, నేడు టీపీసీ కోఆర్డినేటర్ పేషెంట్. ఏం లేదు, ఢిల్లీలో భేటీలు, మీ ఏమంటారు పదవులు కాపాడుకోవడానికే మీకు పొద్దు గడవట్లేదు. ఇంకా మీరు పరిపాలన పట్టించుకున్న పరిస్థితులు అడుగురు మీరు. అంతులేని అప్పులు, తాజాగా మరో 1000 కోట్ల రుణం. ఈ నెలలో ఒక్క వారం మినహా 4 మంగళవారాలు అప్పులే. మొత్తంగా 13,500 కోట్ల సమీకరణ. జూలైలో ఇంత భారీ అప్పు తేవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు ఇది. వీళ్ళు దిగిపోయినాక తెలుస్తుంది. ఇక అటు ఇటు ఇద్దరు కలిసి మొత్తానికి 10 లక్షల కోట్ల జోన్లో పడేసారు రాష్ట్రాన్ని. వీళ్ళు దిగిపోయే టైం పడేస్తారు. అలా డోకాలేదు. ఎవడు కట్టాలి? ధరలు పెరిగి సామాన్యుడి మీద పడాలి ఆ ఒత్తిడి అంతా. మీకు పరిపాలన చేతగాక ఆదాయ మార్గాలు పెంచలేక ప్రైవేటీకరణ చేసుకుంటా మీ సొంత ఆస్తులు, మీ బినామీ ఆస్తులు, మీ చుట్టాల ఆస్తులు పెంచుకుంటా సామాన్య ప్రజలను ఆగం చేయండి. ఈ సామాన్య ప్రజలు కొందరు కార్యకర్తల ముసుగులో ఆగమైపోతారు. వీడికి సొంతంగా వచ్చేది ఏముండదు కానీ వాడిని చూసుకొని వీడు ఎగురుతా ఉంటాడు. వీడిని బాగు చేసేది ఉండదు, ఏముండదు. ఈయన బిస్కెట్లు వేస్తాడు, వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, వీడు దీన్ని పట్టుకొని ఎగురుతా ఉంటాడు. వీరి భవిష్యత్ తరాలే ఆగమైతే అన్న విషయం అర్థం చేసుకోడు. కార్యకర్తల ముసుగులో మోసపోతాడు. ప్రజలందరూ ఏకం కావాలి. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కార్యకర్తలు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. నార్మల్ టైంలో ప్రతి ఒక్కడు మనిషే. ఈ అన్యాయం పట్ల ప్రతి ఒక్కరు ఎదిరించాలి. కార్యకర్తల ముసుగులో బలి కావద్దు దయచేసి.